ఒకవేళ ఈ భూమిమీద మగవాళ్లే లేకపోతే ఊహించుకోండి అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే ప్రశ్నతో 1999లో ఒక టీవీ సినిమా వచ్చింది. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, లింగం, అధికారం, అసలు సమాజం ఎలా ఉండాలి అనే విషయాలపై మనల్ని ఆలోచింపజేసే ఒక లోతైన విశ్లేషణ. రండి, దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా మన ముందు ఒక చాలా భయంకరమైన ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, ఒక ఆయుధం కేవలం ఒకే ఒక లింగాన్ని టార్గెట్ చేసి వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తే. ఈ ఒక్క ఆలోచనే ఈ మొత్తం కథకు పునాది అన్నమాట. 97%. అవును, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని మగవాళ్లలో ఏకంగా 97% మంది చనిపోయారు. ఇదొక మామూలు నంబర్ కాదు, ఇది మొత్తం మానవజాతి చరిత్రనే మార్చేసిన ఒక పెను విపత్తు. అంటే దాదాపుగా పురుషజాతి అంతరించిపోయినట్టే లెక్క. ఇంతకీ ఈ ఘోరానికి కారణమేంటి? అదే వై బాంబ్. ఇదొక భయంకరమైన జీవ ఆయుధం. ఇది చాలా స్పెసిఫిక్గా మగవాళ్లలో ఉండే వై క్రోమోజోమ్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాళ్లను అంతం చేస్తుంది. ఈ ఒక్క ఆయుధం మానవ సమాజ స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. సరే, మరి పురుషులే లేని ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంది? మహిళల నాయకత్వంలో ఒక కొత్త సమాజం మొదలైంది. పైకి చూడ్డానికి అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. కాని ఇది నిజంగా స్వర్గమా, లేక సమస్యలతో నిండిన మరో కొత్త ప్రపంచమా? చూద్దాం. ఈ కొత్త ప్రపంచానికి కొన్ని కఠినమైన రూల్సున్నాయి. మొదటిది, పురుషులు చాలా హింసాత్మకమైన వారని చెప్పి వాళ్లని చట్టవిరుద్ధం చేశారు. ఇక సంతానం కోసం క్లోనింగ్ను వాడుతున్నారు. లెస్బియనిజం అనేది ఒక ఆదర్శంగా మారింది. ఈ కొత్త వ్యవస్థను కాపాడటానికి ఒక పవర్ఫుల్ FBI కూడా ఉంది. శాంతి పేరుతో నిర్మించిన ఈ సమాజం స్వేచ్ఛను అణిచివేస్తుందా అనే అనుమానం రాకమానదు. ఈ కొత్త సమాజం వెనకున్న ఆలోచన చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే, పురుషులు లేకపోతేనే మనం బాగుంటాం, మన జీవితాలు మెరుగ్గా ఉంటాయి అని గ్రహం మీదున్న మహిళలందరూ బలంగా నమ్మి పురుషులను నిషేధించాలని నిర్ణయించుకున్నారు. ఇదే వారి కొత్త ప్రపంచానికి పునాది. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఒక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి నియంత్రణతో నిర్మించిన ప్రపంచం నిజంగా ప్రశాంతంగా ఉంటుందా? సరిగ్గా ఇక్కడే ఈ సినిమాలోని అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఈ సమాజం యొక్క ఆదర్శాలకు, దాని కఠినమైన వాస్తవికతకు మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ఈ కంట్రోల్డ్ ప్రపంచంలోనే హోప్ చేస్ అనే ఒక సైంటిస్ట్ ఒక సీక్రెట్ ప్రయోగం మొదలుపెడుతుంది. అది మొత్తం సమాజాన్నే మార్చేయగల శక్తి ఉన్న ప్రయోగం. అదే ఒక కొత్త మనిషిని సృష్టించడం. ఆడంని సృష్టించడం వెనుక చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. హోప్ చేస్ రహస్యంగా క్లోనింగ్ చేసి మనుషుల్లో హింసకు కారణమయ్యే జన్యువుల్ని పూర్తిగా తొలగిస్తుంది. అలా పుట్టినవాడే ఆడం, ఒక కొత్త రకం మనిషి. అంతేకాదు, అతను కేవలం కొన్ని వారాల్లోనే పసిబిడ్డ నుంచి ఒక యువపుడుగా ఎదిగేలా డిజైన్ చేయబడ్డాడు. చూడండి, ఆడం కేవలం ఒక క్యారెక్టర్ కాదు, అతను ఈ సినిమా అడుగుతున్న ఒక పెద్ద ప్రశ్నకు ప్రతిరూపం. అదేంటంటే, పురుషత్వం నుంచి హింసను జన్యుపరంగా అంటే జెనెటిక్గా వేరు చేయగలమా? సినిమా మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఆడం పుట్టుకతోనే అసలు భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపై ఒక పెద్ద సిద్ధాంతాల యుద్ధం మొదలైంది. ఇప్పుడు మానవత్వం భవిష్యత్తు కోసం 3 గ్రూపులు పోటీ పడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఉంది. వాళ్లు పురుషుల్ని ఒక ప్రమాదంగా చూస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి లేదా అంతం చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు మిగిలిపోయిన కొద్దిమంది పురుషులు, వాళ్ళని రీక్లెయిమర్స్ అంటారు. వాళ్ళు అధికారాన్ని తిరిగి చేజికించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరికీ భిన్నంగా హోప్ చేస్ లాంటి వాళ్లు పురుషులను శత్రువులుగా కాకుండా ఒక కొత్త భవిష్యత్తుకు భాగస్వాములుగా చూస్తున్నారు. ఈ పోరాటాన్ని మనం ఇద్దరు వ్యక్తుల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు జాన్ డో, పాతతరం ఆధిపత్య పురుషత్వానికి సింబల్, వై బాంబ్కి కారణం మహిళలే అని నిందిస్తూ హింసతో అధికారాన్ని తిరిగి పొందాలనుకుంటాడు. మరోవైపు ఆడమ్, హింస అనేదే లేకుండా ఇంజనీర్ చేయబడిన కొత్త తరం మనిషి. అతను కేవలం అతను ప్రేమించిన హోప్ని కాపాడటానికే పోరాడతాడు. ఈ మహిళా ఆధిపత్య ప్రపంచమంతా నీతివంతంగా ఉందని అనుకుంటే పొరపాటే. ఇక్కడ కూడా అవినీతి ఉంది. ఏజెంట్ కారా హాస్టింగ్స్ ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. తన బాస్, ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, రహస్యంగా ఒక మేల్ బ్రాథల్కు వెళ్తోందని కనుగొంటుంది. ఇది ఏం చెప్తోందంటే, అధికారం చేతిలో ఉన్నప్పుడు అవినీతికి ఆడా మగ అనే తేడా ఉండదు. ఇక మనం కథ ముగింపుకొచ్చేస్తున్నాం. కానీ ఈ సినిమా మనకు అంత సులభంగా ఏ సమాధానాన్ని ఇవ్వదు. క్లైమాక్స్లో చాలా టెన్షన్ నడుస్తుంది. జాన్ డో
హోప్ను బందీగా పట్టుకుంటాడు. యాడమ్ను రెచ్చగొడతాడు. నిన్ను చూస్తే కాల్చెంత మగాడిలా లేవు అని ఛాలెంజ్ చేస్తాడు. హోప్ను కాపాడటానికి యాడమ్ చివరికి హింస అనే దారిని ఎంచుకోవాల్సొస్తుంది. గన్ తీసుకుని డోను కాల్చేస్తాడు. ఆ గొడవలో ఇల్లు కాలిపోతుంది. యాడమ్ కూడా చనిపోయాడని అందరూ అనుకుంటారు. సరిగ్గా ఇక్కడే సినిమా ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. అహింస కోసం సృష్టించబడినవాడు, హింస లేకుండా ఇంజనీర్ చేయబడిన ఆడమ్ తను ప్రేమించిన వ్యక్తిని కాపాడటానికి హింసనే ఆయుధంగా చేసుకున్నాడు. అంటే హింస అనేది పురుషత్వంలో భాగమా లేక పరిస్థితులలా చేయిస్తాయా? 3 నెలలు గడిచాక కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. టెస్ట్ పాజిటివ్ వచ్చింది. హోప్ గర్భవతి. ఆమె కడుపులో పెరుగుతున్నది యాడమ్కు సహజంగా పుట్టబోయే బిడ్డ, ఒక అబ్బాయి. యాడమ్ శారీరకంగా లేకపోయినా అతని వారసత్వం ఒక కొత్త ఆశరూపంలో మిగిలిపోయింది. చివరికి ఈ సినిమా మన ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను ఉంచి వెళ్ళిపోతుంది. నిజమైన మార్పు రావాలంటే మనం పురుషులను మార్చాలా లేక మన సమాజాన్నే పునర్నిర్మించుకోవాలా? బహుశా సమాధానం ఈ రెండింటిలోనూ ఉందేమో. ఆలోచించండి.